ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కారు రేసు గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏసీబీ కార్యాలయం దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై దుర్మార్గంగా వ్యవహరించారు. కేటీఆర్ తో పాటు వెళ్లిన నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఏసీబీ కార్యాలయం దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకు నొక్కున్నారండి? ఓకే సునీత, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రశాంతంగా కేటీఆర్ గారికి సంఘీభావం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్రంగా అమలు చేస్తున్నారు. చెప్పండి అన్న, సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ముమ్మాటికి నిర్బంధ పాలన. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా, తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమంలో కూడా ఇట్లాంటి పాలన చూడలేదు. నో మ్యాన్ జోన్ గా ప్రకటించి ఈ రోజు ఏసీబీ ఆఫీస్ కి నో మ్యాన్ జోన్ గా ప్రకటించి ఈ రోజు ఎవరిని కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అరే ఆగురు భాయ్, ఎందుకు నొక్కుతారు? ఎందుకు నొక్కుతారు భాయ్? ఇట్లాంటి పోలీసులు అనేది ఇక్కడ అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. ప్రశాంతంగా కేటీఆర్ గారికి విచారణకు పేరున వచ్చిన దానికి కార్యకర్తలు కావచ్చు, ఇటువైపు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కేవలం కూడా అంటే చెప్పడానికి సంఘీభావం చెప్పడానికి వస్తున్నాడు. అలాంటి వ్యక్తులపైన కూడా పోలీసులు ఎక్కడికక్కడికి నిర్బంధం చేస్తూ ఒకవైపు హోటళ్లలో కూర్చున్న ఎక్కడైనా హోటళ్లలో కూర్చున్న వ్యక్తులను కూడా షాపింగ్ అవన్నీ కూడా క్లోజ్ చేపించేసి దాంతో పాటుగా ఇక్కడ అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా మనతో పాటుగా చెప్పండి. అయితే మేము శాంతియుతంగా నీలోఫర్ కేఫ్ దగ్గర కూర్చుంటే కూడా ఇట్లా బలవంతంగా పోలీసులు పెట్టి మెడలు పట్టి నొక్కుపోవడం అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎడ కాపాడుతున్నారండి? పోలీసు నిర్బంధాలతో పోలీసులు ఈ రకమైన దాడి చేసుకుంటా అరెస్ట్ చేసి ఏంటిదంతా? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది? మీరు స్వేచ్ఛ అన్నారు, మీరు మాటలు అన్నారు, ఏమైంది? మీ ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? ఇది ఆ ప్రజాస్వామ్యం? పోలీసులతో ఇట్లా నిర్బంధాలతో ఎన్ని రోజులు మీరు పరిపాలన చేస్తారు? ఇట్లా మమ్మల్ని పోలీసులతో ఎన్ని రోజులు నిర్బంధిస్తారు ఇట్లా రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్ గారు కడిగిన ముత్యం లాగా వస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పోలీసులతో అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలు పెట్టినా ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగా కేటీఆర్ గారు రాబోతున్నారు. ఇది పరిస్థితి. మనం చూసుకుంటే ఎక్కడికక్కడ నిర్బంధం పెట్టుకుంటా పోలీసులు అనేది వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో పాటుగా ఎక్కడ కూడా నాయకులు కావచ్చు, సామాన్యులు సైతం కూడా రోడ్ల మీద ఉన్నట్లయితే పోలీసులు అనేది జూలు వేయించకుండా కూడా తీసుకెళ్తున్నారు. ఎవరు మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి పోలీసులు తరుముతా ఉన్నారు. ఈ రోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి కేటీఆర్ గారి అభిమానులని ఈ రోజు వెంటాడి ఈ రోజు తరుముతా ఉన్నారు. ఈ రోజు పోలీస్ శాఖ వారందరూ కూడా వెంటాడి తరుముతా ఉన్నారు.
నిర్బంధ పాలన నడుస్తూ ఉంది, నిరంకుశ పాలన నడుస్తూ ఉన్నది. ఈరోజు పెట్టినటువంటి కేసు ఒక దొంగ కేసు. కేటీఆర్ గారికి మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, దొంగ హామీలను, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను అన్నింటినీ కూడా ఈరోజు ఎండగడుతున్నటువంటి కేటీఆర్ గారిని కక్షపూరితంగా ఇది పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేసుకుంటూ కూడా ప్రశాంతంగా కేటీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వ్యక్తులని ఎక్కడికక్కడ కూడా ముట్టడించుకుంటూ ఎక్కడికక్కడికి అరెస్టులు చేసుకుంటూ మనం విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరిని దాదాపు 100 కొద్ది మంది పోలీసులు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా సామాన్య కార్యకర్తలైనా ఎవరైనా రోడ్ల మీదకి అంటే ప్రశాంతంగా ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ కూడా వాళ్ళందరినీ తరచిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా అంటే ప్రశాంతంగా కేటీఆర్ గారు ఒక్కరే లోపలికి వెళ్ళినా ఇక్కడంతా ప్రశాంతంగా ఉన్నా సరే పోలీసులందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ లేకుండా ఎక్కడికక్కడికి నిర్బంధం చేసుకుంటూ వాళ్ళపైన 144 సెక్షన్లు కూడా విధించుకుంటూ కూడా లోపలికి పంపించే పరిస్థితులు అనేది మనకు కనబడుతున్నాయి. కాదు వాళ్ళు అప్రకటితంగా ప్రకటించినట్టు కనిపిస్తా ఉన్నది. ఈ రోజు కేటీఆర్ విచక్షణ కోల్పోయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, కేటీఆర్ గారి అభిమానులని అదే పనిగా తరుముతా ఉన్నారు. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కరిని అక్కడ ఏసీబీ ఆఫీస్ నుంచి, నీలోఫర్ హోటల్ నుంచి ఇక్కడ వరకు తరుముకుంటూ పోలీస్ శాఖ వాళ్ళు పోలీస్ అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా తెలంగాణ భవన్ బ్యాక్ గేట్ వద్ద కూడా పోలీసులు నశించాలి, పోలీస్ గుండెలు నశించాలి, పోలీస్ గుండెలు నశించాలి, పోలీస్ గుండెలు నశించాలి, పోలీసులు గుండెలు నశించాలి. బ్రో నువ్వు వెనక్కి జూమ్ వేసుకో బ్రో, వెనక్కి వైట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు రావడం జరుగుతుంది. ఎంత దౌర్జన్యం అంటే Conga!